చందమామ కథ చెత్తాచెదారం. సీత ఎంతో అందంగా ఉంటుంది, మనస్సు కూడా ఎంతో మంచిది. అందుకే సవతి తల్లి రమణమ్మ ఎన్ని బాధలు పెట్టినా కిమ్మనకుండా సహిస్తున్నది. రమణమ్మ కూతురు గీతకు సీతను చూస్తే అసూయ. అది పొద్దస్తమానం తల్లికి సవతి అక్క మీద లేనిపోని చాడీలు చెప్పి కొట్టిస్తూ ఉండేది. సీతకు కురూపివాణ్ణి పేదవాణ్ణి ఇచ్చి పెళ్లి చేయాలని రమణమ్మ అనుకుంటున్నది. ఎవరో చెప్పగా అలాంటి సంబంధం ఉండదని విని ఆహ్వానం పంపింది. అది చేరవలసిన వాళ్ళకు కాక మరొకరికి చేరటంతో ఇంటికి వచ్చిన వరుణ్ణి చూస్తే చాలా అందంగా ఉన్నాడు. పైగా అతడు చాలా భాగ్యవంతుడని కూడా తెలిసింది. వెంటనే రమణమ్మ పెళ్లి చూపులకు సీతకు బదులుగా గీతం చూపించింది. వరుడికి ఆ అమ్మాయి నచ్చినట్లే కనపడింది. ఇంతలో మంచినీళ్ళు తీసుకుని అక్కడికి వచ్చిన సీతను వరుడు చూడనే చూసేశాడు. అంతే, ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటాను అని ఖచ్చితంగా చెప్పేశాడు. రమణమ్మ సీత గురించి అతడికి తను కల్పించిన ఎన్నో చెడ్డ విషయాలు చెప్పింది. పెళ్ళికొడుకు ఆమె మాటలు పట్టించుకోకుండా సీతనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆలోచించి ఏ విషయమో కబురు పెడతానులేండి అని చెప్పి పెళ్లివారిని పంపించేసింది రమణమ్మ. ఈ జరిగిన దానికి రమణమ్మకు వచ్చిన ఉక్రోషం అంతా ఇంత కాదు. ఆమె గీతతో, ఇది మన ఇంట్లో ఉండగా నీకు పెళ్ళి కాదు, ఈ రాత్రి దీని మొహం మీద వేడి వేడి నూనె పోసేస్తాను, దాంతో దీని అందం నాశనం అవుతుంది అన్నది. గీత ఆ మాటలకు భలే భలే, అలా చేస్తే అక్క కంటే నేనే అందగత్తెనవుతాను అంటూ సంతోషించింది. ఈ మాటలు సీత విన్నది. గుండె గుబీల్ మనగా రాత్రికి రాత్రి ఇల్లు విడిచిపెట్టి సమీపాన అరణ్యంలో ప్రవేశించి కొంత దూరం నడిచాక అలసట ఎక్కువై ఒక చెట్టు కింద ఒళ్ళు తెలియనంతగా నిద్రపోయింది. బారెడు పొద్దెక్కాక సీతకు మెలకువ వచ్చి చూస్తే వికృతాకారుడు ఆ చెట్టు చుట్టూ కాపలా కాస్తున్నాడు. ఒక రాత్రి వేళ చిరుతపులి ఆమె పైకి దూకబోతుండగా చూసి వాడు దాన్ని తరిమేసి అప్పటినుంచి ఆమెకే అపాయము రాకుండా కాపలా కాస్తున్నట్ట. సీత వాడికి తన కృతజ్ఞతలు చెప్పుకున్నది. నాకు నువ్వంటే ఇష్టమయ్యింది, మనం పెళ్లి చేసుకుందాం, హాయిగా పట్నం వెళ్ళి ఉందాం అన్నాడు ఆ వికృతాకారుడు. సీతకు వికృతాకారుడు నచ్చలేదు. తనను రక్షించినవాడు కాబట్టి ఆమె ఏమీ అనలేక, నేను తప్పక నిన్ను పెళ్లి చేసుకునేదాన్నే, కానీ నేను ఈ అరణ్యానికి వచ్చింది ఎందుకనుకుంటున్నావు? ఒక రాక్షసుని పెళ్లి చేసుకుందామని ఇలా వచ్చాను. ఎందుకంటే నా జాతక చక్రం ప్రకారం నేను రాక్షసుని పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది వాడితో. ఆ రాక్షసుడు ఎవడో తక్షణం నా కంటపడితే బాగుండు, ఒక్క కట్టివేతతో వాణ్ణి 4 ముక్కలుగా నరికి నిన్ను పెళ్లి చేసుకోగలను అన్నాడు వికృతాకారుడు దర్పంగా. అంతే, ఆ మరుక్షణం ఇదిగో వచ్చా అంటూ ఒక రాక్షసుడు వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. వాడి కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. వాడు వికృతాకారుడితో, నువ్వు కోరిన మరుక్షణం కంటబడ్డాను, నువ్వు నన్ను చంపి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, లేదా నేనే నిన్ను చంపి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అక్కడికి నిజంగానే రాక్షసుడు రావడంతో బెదిరిపోయి సీత పెద్దగా కేకబెట్టి మూర్చబోయింది. రాక్షసుణ్ణి వికృతాకారుడు ఒకసారి నిలువెల్లా పరీక్షగా చూసి భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. రాక్షసుడు సీతలోపచారాలు చేసి సీతకు స్పృహ తెప్పించి, నన్ను చూసి భయపడకు, నేను నిన్నేమి చెయ్యను, నీ మాటలు విన్నాక నాకు నీ మీద ప్రేమ పుట్టింది, మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. కాస్త తేరుకోగానే సీత, నువ్వేమో పర్వతాకారుడైన రాక్షసుడివి, నేనేమో పిచ్చుక పిట్టను, మనకు పెళ్ళెలా వీలవుతుంది, నలుగురు మన జంటను చూసి నవ్వరా అన్నది. నాకు కామరూప విద్య తెలుసు, నీకోసం నవమన్మదాకారుడైన మానవుడి రూపం ధరించగలను అంటూ రాక్షసుడు వెంటనే అందాల యువకుడిగా మారిపోయాడు. అప్పటికీ సీతకు వాడు రాక్షసుడు అన్న భయం మనసులో నుంచి పోలేదు. వాడిని ఎలా వదిలించుకోవాలో తెలియక, నేను తల్లిచాటి పిల్లను, నా పెళ్ళికి అమ్మను ఒప్పించు అన్నది. రాక్షసుడు సరేనని సీతను తీసుకొని ఆమె ఊరికి బయలుదేరాడు. సీత వేగంగా నడవలేకపోతున్నదని ఆమెను భుజాల మీద కూర్చోపెట్టుకొని సునాయాసంగా మోస్తూ ఒక్క పరుగున ఆమె ఇంటికి చేరాడు.
సీత చప్పున రాక్షసుడి భుజాల నుంచి దిగి ఇంట్లోకి వెళ్ళి, పిన్ని, వాడెవడో రాక్షసుడు లాంటివాడు నన్నే పెళ్ళాడుతానని వెంటపడ్డాడు, నన్ను రక్షించు అంటూ రమణమ్మకు చెప్పుకుంది. సవతి తల్లికి రాక్షసులు కూడా భయపడతారని సీత నమ్మకం. రమణమ్మ ఆ మాటలు వినకుండా వెంటనే సీత జుట్టు పట్టుకొని, రాత్రంతా చెప్పకుండా ఎక్కడికి పోయావే అంటూ గద్దించింది. అంతలో రాక్షసుడి ఇంట్లోకి ప్రవేశించి అది చూసి, ఏయ్ ముసల్దానా, సీతను విడిచిపెట్టు, ఆ పిల్ల ఒంటి మీద ఈగ వాలినా నిన్ను ఈగ నలిపినట్టు నలిపేస్తాను అన్నాడు. రమణమ్మ హడలిపోయి సీతను విడిచిపెట్టి రాక్షసుడి వంక చూసి, ఎవరు నువ్వు, నా ఇంట్లో అడుగుపెట్టి నన్నే బెదిరిస్తున్నావు అన్నది. నేను నీ కూతురు సీతను ప్రేమించాను, మా పెళ్ళికి నీ అనుమతి కావాలి, అందుకు నువ్వేం చెబితే అది చేస్తాను అన్నాడు రాక్షసుడు. వాడు రాక్షసుడని తెలియకపోవటం వల్ల రమణమ్మ ఆ యువకుడి రూప సౌందర్యానికి ముగ్ధురాలి, నువ్వు నా కూతురు గీతను పెళ్లి చేసుకోరాదు, అప్పుడు నేనే నువ్వు చెప్పిన మాట వింటాను అన్నది. రాక్షసుడు తల అడ్డంగా ఊపి, పూర్వజన్మలో రామబాణానికి చచ్చిన రాక్షసుని నేను, నాది ఒకే మాట, నాకు ఒకే భార్య, నేను సీతనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అన్నింటికీ నీ ఇష్టం కుదరదు, నేను 3 పనులు చెప్తాను, అవి చేయగలిగితే నీ పెళ్ళి నీ ఇష్ట ప్రకారం జరుగుతుంది, లేకుంటే నా ఇష్ట ప్రకారం, సరేనా అన్నది రమణమ్మ. అయితే ఒక్క విషయం గుర్తుంచుకో, ఇంట్లోని చెత్తా చెదారం గురించి మాత్రం నాకేమీ పని చెప్పకూడదు, అందువల్ల నీకే ప్రమాదం అన్నాడు. రమణమ్మ వాడి మాటలు పట్టించుకోకుండా వాడికి నిలువెత్తు గుండిగను చూపించి గంటలో దాని నిండా నీళ్లు నింపాలి అని చెప్పింది. ఆ గుండిగ పూర్వకాలానిది. ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉండే రోజుల్లో నీళ్లు దాంట్లో నిల్వ ఉంచుకునేవాళ్ళు. అది పూర్తిగా నిండాలంటే ఒక పూటల్లా బావిలో నీళ్లు తోడక తప్పదు. రమణమ్మ చెప్పిన మరుక్షణం రాక్షసుడు ఆ గుండిగను దొర్లించుకుంటూ బావి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ వాడు దాన్ని 2 చేతులతోనూ పట్టుకొని నూతిలో దూకాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే ఆ గుండిగను భుజాల మీద మోసుకుంటూ బావి బయటకు వచ్చి దాన్ని ఓ పక్కగా పెట్టి ఇంట్లోపలికి వెళ్ళి, అత్తయ్యా, నీలగుండిగను బావి పక్కనే ఉంచేదా అని అడిగాడు. వాడెందుకలా అడిగాడో తెలియక రమణమ్మ బావి దగ్గరకు వెళ్ళి గుండిగ నిండా నీళ్లు నిండి ఉండడం చూసి అదిరిపడింది. రాక్షసుడు నవ్వుతూ, నీలగుండిగను ఇంట్లో పెట్టాలంటే చెప్పు, అది నీ 2వ పని అయిపోతుంది మరి అన్నాడు. రమణమ్మ తేరుకొని, నీకు కండబలం బాగానే ఉందే, ఇక నీ బుద్ధి బలాన్ని పరీక్షించాలి. మా ఇల్లంతా చిందరవందరగా ఉంది, ఏ సామాను ఎక్కడుండాలో అక్కడుండేలా ఇల్లంతా గంటలో సరిపెట్టగలవా అని ప్రశ్నించింది. ఓ అదంతసేపు, కాసేపు మీరంతా బయటికెళ్ళండి అన్నాడు రాక్షసుడు. అందరూ బయటికి వెళ్ళిన కొద్దిసేపటికి వాళ్ళకు రాక్షసుడి నుంచి పిలుపు వచ్చింది. వాళ్ళు వచ్చి చూస్తే ఇంటి స్వరూపమే మారిపోయింది. ఎన్నో బరువైన రోళ్ళు, ఇతర వస్తువులు, ఇనప పెట్టెలు, ధాన్యం బస్తాలు అటక మీదకు చేరిపోయినాయి. ఇంట్లో సమయానికి అక్కరకు వచ్చే వస్తువులన్నీ చేతికి అందుబాటులో ఉన్నాయి. ఇల్లంతా తీర్చిదిద్దినట్టుగా ఉంది. రమణమ్మ రాక్షసుడి సమర్థతను మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. అయితే ఇంట్లో చాలా చోట్ల చెత్తా చెదారం అలాగే పడి ఉన్నది. ఇంత చేశావు, ఇంట్లో ఉన్న చెత్తా చెదారం తీసేయలేకపోయావా, ఇదేనా నీ చాకచక్యం అంటూ రమణమ్మ రాక్షసుని ఎద్దేవా చేసింది. అది నీ పని, ఆ పని నాకు చెబితే నీకే ప్రమాదం అని ముందే చెప్పాను అన్నాడు వాడు. తాటాకు చప్పులకు కుందేళ్ళు బెదరవు, మా అమ్మ ఏం చెప్తే అది చేస్తానన్నావు, చేసావా, సరే సరే, లేదా ఓడిపోయానని ఒప్పుకో అన్నది గీత కోపంగా. అప్పుడు రాక్షసుడు రమణమ్మతో, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం అన్ని విధాలా మంచిది, ఎవరో పెళ్ళికి రాక్షసుని ఆహ్వానించి నీకు కావలసిందంత తినమంటే వచ్చిన అతిథులెవ్వరికీ విందు భోజనం మిగలకుండా తినేశాడట. నీ పని నేను చేయడం నీకే ప్రమాదం, అయినా పర్వాలేదంటే చెప్పు, చేస్తాను అన్నాడు. ఈ ఇంట్లో ఉన్న చెత్తా చెదారాన్ని అంతా బయటికి విసిరేయ్, ఈ 3వ పని చేస్తే నువ్వు గెలిచినట్లు అన్నది రమణమ్మ మొండిగా. దానికి రాక్షసుడు తమాషాగా నవ్వి, నా దృష్టిలో ఈ ఇంట్లోని చెత్తా చెదారం నువ్వు నీ కూతురే,
అంటూ ఇద్దరిని చెరో చేత్తో పట్టుకొని దూరంగా విసిరేసి సీతతో, నే విసిరిన విసురుకి వాళ్ళిద్దరూ అలా గాలిలో రివ్వుమంటూ పోయి ఎక్కడో పడి ప్రాణాలు వదిలుంటారు. ఒకవేళ బ్రతికినా ఇక ఈ జన్మకి ఇక్కడికి రారు అన్నాడు. సీత ఆశ్చర్యంగా రాక్షసుడి వంకే చూస్తూ, నీలో వాళ్ళను చంపగల శక్తి ఉండి కూడా ముందుగా మా పిన్ని చెప్పిన పనులన్నీ ఎందుకు చేశావు అని అడిగింది. రాక్షసుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని, నాకు నువ్వంటే ఇష్టం, నువ్వు మీ అమ్మ అనుమతి లేనిది నన్ను చేసుకోనన్నావు, నీకోసం నేను వాళ్ళు చెప్పిన పనులన్నీ చేశాను. అలా చేస్తూనే చెత్తాచెదారం గురించి వాళ్ళను ముందుగా హెచ్చరించాను. మూర్ఖులు దుర్మార్గులు ముందుగా హెచ్చరించినా తమకు వచ్చే ప్రమాదాన్ని తప్పించుకోలేరని నాకు తెలుసు. అందుకే వాళ్ళ నోటితోనే నా చేతిలో వాళ్ళు అంతమయ్యేలాగా అడిగించాను. అర్థమైందా అన్నాడు. సీత అర్థమైందన్నట్లుగా తల ఊపింది. మనిషి అయ్యుండి తన ముఖం మీద మరిగే నూనె పోద్దామనుకున్న సవతి తల్లితో అన్నేళ్లు జీవించిన తను తన కోసం ఏమైనా చేయగల శక్తిమంతుడైన రాక్షసుడికి భయపడడం అవివేకమని గ్రహించిన సీత అందమైన యువకుడిగా మారిన రాక్షసుని నిస్సంకోచంగా పెళ్లి చేసుకొని కలకాలం సుఖంగా జీవించింది. ద్వేషించే మనుషుల కన్నా ప్రేమించే రాక్షసుడే మేలు అనుకుంది సీత. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.